నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను బి రామచంద్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రామరాజ్యాన్ని తలపించే విధంగా పరిపాలన జరుగుతోందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు మున్సిపల్ హైస్కూల్ మైదానంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీరామనవమి వేడుకల్లో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. నగరంలోని మున్సిపల్ హైస్కూల్ మైదానంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ శ్రీరామచంద్రమూర్తి పాదుకలను తలపై పెట్టుకుని కుటుంబ సభ్యులతో కలిసి కళ్యాణ వేదిక వద్దకు చేరుకున్నారు. అక్కడ రాష్ట్ర మంత్రి టీజీ భరత్తో పాటు వారి కుటుంబ సభ్యులను వేద పండితులు శాస్త్రోక్తంగా వేదికపైకి ఆహ్వానించారు. అనంతరం వారు హోమ, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తుల సమక్షంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో రామరాజ్యాన్ని తలపించే విధంగా పరిపాలన కొనసాగుతోందని తెలిపారు. శ్రీ సీతారాముల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి సంవత్సరం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించడం అభినందనీయమని కార్యక్రమ కార్యదర్శి నాగోజీరావు, వారి కమిటీ సభ్యులను మంత్రి టీజీ భరత్ అభినందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు శరవేగంగా అమలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలని తాను స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం వీలైనంత త్వరగా సమసిపోవాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి అధ్యక్ష కార్యదర్శులు కృష్ణన్న, నాగోజీరావు, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ మోక్షేశ్వరుడు, ప్రతినిధులు మహాబలేష్, కల్కి మురళి, అచ్చెస్వామి తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే రామరాజ్యం లెక్క మా చంద్రబాబు గారు ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. మీరు చూసింటారు లాస్ట్ 21 నెలల్లో ఎన్ని అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవన్నీ మంచిగా కొనసాగాలనేదే దేవుని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ మధ్య కాలంలో ఇరాన్ వార్ నుంచి ఇండైరెక్ట్గా మనకు చాలా నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది. అవి కూడా తొందరగా ఆ దేవుని ప్రార్థించేది ఏమంటే ఆ ఇరాన్ వార్ కూడా తొందరగా సెటిల్ అయిపోయి అందరూ హ్యాపీగా సుఖ సంతోషాలతో బాగుండాలనేదే నేను ఎప్పుడు ప్రార్థించేది. ఇప్పుడు ఈ కార్యక్రమం నాగోజీ గారు వాళ్ళ కమిటీ మెంబర్స్ అంతా దాదాపు నెల రోజుల నుంచి కష్టపడితే ఒక ఈవెంట్ చేయగలుగుతాం. ఈ గ్రౌండ్లో కూడా ఎన్నో ఇష్యూస్ వచ్చాయి. ఆ ఇష్యూస్ని కూడా కంటిన్యూస్గా ఫాలో అప్ చేసి సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉంటుంది. ఒక పని చేయాలంటే 10 అడ్డంలో వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు మంచి లీడర్షిప్ ఉందనుకోండి, ఇవన్నీ కూడా సార్ట్అవుట్ చేసేదానికి పాసిబిలిటీ ఉంటుంది. అది నాగోజీ గారికి, కమిటీ మెంబర్స్ తెలిసి ఎంత ప్రాబ్లమ్స్ అయిందో ఈ కార్యక్రమం చేయాలని చెప్పిన దానికి. ఏదైతే అది దేవుని ప్రార్థించేది అందరూ హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉండాలా, వానలు బాగుపడాలా, ఏమీ కష్టాలు లేకుండా ప్రజల్ని ఆ దేవుడు ఆశీర్వదించాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. ఈ కార్యక్రమం చేస్తున్నది మామూలుగా కాదు. ప్రతి సంవత్సరం ఒక సంకల్పం చేసుకుంటున్నాము. ఆ విషయం వారికి తెలుసు. ఆ సంకల్పం చేసుకున్న ప్రతి విషయం ప్రతి సంవత్సరానికి మనకు అది ఫలితం జరుగుతుంది. కాబట్టి ఇది కర్నూలులో ప్రజలు కానీ, మన ప్రాంత ప్రజలు కానీ, మన రాష్ట్ర ప్రజలు కానీ, మన దేశ ప్రజలు కానీ సుభిక్షంగా, తర్వాత ఆర్థికంగా, ఆరోగ్యంగా ప్రతిదీ ఏదైనా ఉంటే ఎన్ని సమసిపోయి చక్కగా చల్లగా బతకాలనే ఉద్దేశం మీద భరత్ గారు అదే పనిగా పాదుకలు పోసారు. ప్రతి సంవత్సరం వస్తున్నారు ఒక సంకల్పం తీసుకొని జనాలందరూ బాగుండాలని చెప్పేసి. అలాగే ఇలా వచ్చేసి చాలా ఇంత టైం స్పెండ్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉండి అయినా కానీ వచ్చేసారు. వచ్చి దేవతా కార్యాలయం, కర్నూలులో జరుగుతుంటే దేవతా కార్యాలయాన్ని చూసుకొని మన కార్యానికి వచ్చి మళ్ళీ ఇప్పుడు కార్యానికి వెళ్తున్నారు వాళ్ళు. శ్రీ సీతారాముల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని రాంబొట్ల దేవాలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని రాంబొట్ల దేవాలయంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రత్యేక పూజలను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ శ్రీరామనవమి ప్రజలందరికీ జీవితాలలో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. సీతారాముల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుకుని సమాజ హితానికి పాటుపడాలని అన్నారు. కర్నూలు నగరంలో ఎంతో చరిత్ర ఉన్న శ్రీ రాంబొట్ల దేవాలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకుని సమాజ హితానికి పాటుపడాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు సీతారాం నగర్లో ఏర్పాటు చేసిన శ్రీరామనవమి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని సీతారాం నగర్లో ఏర్పాటు చేసిన శ్రీరామనవమి వేడుకల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో సీతారాం నగర్తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ సీతారాముల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకుని సమాజ హితానికి పాటుపడాలని ఆయన సూచించారు. కర్నూలు నగరంలో శ్రీరామనవమి వేడుకలను ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవటం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని పెద్ద మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన శ్రీరామనవమి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 2వ వార్డు పరిధిలో ఏర్పాటు చేసిన శ్రీరామనవమి వేడుకల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ సీతారాముల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకుని సమాజ హితానికి పాటుపడాలని ఆయన కోరారు. యువత రక్తదానం, నేత్రదానం, అవయవదానం చేసేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు. ఈ మేరకు నగరంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో టీజీవీ భవన్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. నగరంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ టీజీవీ భవన్లో తలసేమియా బాధిత చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి, కమిటీ సభ్యుడు శ్రీనివాసులు, మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ రామచంద్రరావు, డాక్టర్ కుమారస్వామిరెడ్డి, డాక్టర్ కెవి సుబ్బారెడ్డి, విద్యాసంస్థల అధినేత డాక్టర్ కెవి సుబ్బారెడ్డి, జిల్లా అదనపు ఎస్పీ హుసేన్ పీరా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసేమియా బాధిత చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన రక్త మార్పిడి కేంద్రాన్ని ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ పరిశీలించారు. అనంతరం తలసేమియా బాధిత చిన్నారులతో ఆయన మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను తాను ఇక్కడ ఎస్పీగా పనిచేసే రోజుల్లో పరిశీలించారని, వారి సేవలను అభినందించారు. తాను ఇక్కడ ఎస్పీగా పనిచేసే రోజుల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీతో కలిసి రక్తదానం, నేత్రదానం, అవయవదానంపై ఎన్నో కార్యక్రమాలను నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యంగా యువత రక్తదానం, నేత్రదానం, అవయవదానం చేసేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ప్రతిరోజు సరైన సమయంలో రక్తం అందక ఎంతో మంది మరణిస్తున్నారని, అలాంటి వారికి మనం చేసే రక్తదానం ప్రాణదానంతో సమానమని చెప్పారు. అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి మాట్లాడుతూ తలసేమియా బాధిత చిన్నారులకు తరచూ రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుందని, అలాంటి వారికి ఇలాంటి రక్తదాన శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. తలసేమియా బాధిత చిన్నారులకు ఒక్కోసారి నెలకు 2 సార్లు రక్త మార్పిడి చేయాల్సిన పరిస్థితి ఉంటుందని వివరించారు. యువత రక్తదానంపై అవగాహన పెంపొందించుకుని రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. రెడ్ క్రాస్ కర్నూలు ఆఫీసుని సందర్శించడం, అదేవిధంగా తలసేమియా రక్త మార్పిడి కేంద్రాన్ని కూడా సందర్శించడం జరిగింది. గతంలో నేను కర్నూలు ఎస్పీగా చేసినప్పటి నుంచి ఇక్కడ రెడ్ క్రాస్ వాళ్ళతోని చాలా అనుబంధం ఉండేది. అప్పట్లోని ఈ రక్తం కోసం ఎవరు చనిపోకూడదు, రక్తం లేదని చెప్పేసి ఒక ఉద్యమం కింద జిల్లా పోలీసులు,
అదేవిధంగా రెడ్ క్రాస్, ఇతర సంస్థలు, ఎన్జిఓస్ అందరూ కలిసి ప్రత్యేకంగా రక్తదానాన్ని విస్తృతంగా మనం అప్పట్లోని ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా ఇటీవల కాలం తలసేమియా పేషెంట్ల కోసం కూడా ఇక్కడ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని వాళ్ళ కోసం ఒక రక్త మార్పిడి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు. ఈ రెడ్ క్రాస్ సంబంధించిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు. ఎందుకంటే మనం చాలా మంచి వర్క్ చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా వీళ్ళతో కలిసి ఈ రక్తదానాన్ని ఒక ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంగా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా అప్పట్లోని ఈ ఐ డొనేషన్ గురించి, ఆర్గాన్ డొనేషన్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. యువకులందరూ కూడా సమాజం కోసం ఈ రక్తదాన కార్యక్రమంలో ముందుకు రావాలని అందరినీ అప్పీల్ చేస్తాం. ఐజీ గారు రావడం చాలా సంతోషకరం. బ్లడ్ అనేది ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్లో కాలేజెస్ ఉండవు కదా, ఈ టైంలో ఇప్పించడం, బ్లడ్ డొనేషన్ ఇప్పిస్తున్నారు. చాలా మంచి పరిణామం. ఎందుకంటే చిన్నపిల్లలు, థాలసీమియా పిల్లలు ఉన్నారు, వారికి అందరికీ బ్లడ్ అవసరం అవుతుంది. కొంతమందికి 2 సార్లు నెలలో, కొంతమందికి 1 సారి అవుతుంది. సో అదేవిధంగా అదే కాకుండా ఐ డొనేషన్ గురించి ఆంధ్రప్రదేశ్లో అతి ఎక్కువ ప్లడ్జ్ 1,25,000 మందితో ఇప్పించారు. అది కూడా రికార్డు. అదేవిధంగా బాడీ డొనేషన్ గురించి, ఆవశ్యకత గురించి కూడా చెప్పారు. అది చాలా అవసరం. ముందు దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఈ మేరకు నగరంలోని పట్టణ నిరాశ్రయుల వసతి గృహానికి ఆయన ఫ్యాన్లను అందజేశారు. కర్నూలు పట్టణ నిరాశ్రయుల వసతి గృహానికి సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ ఫ్యాన్లను బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తల్లిదండ్రులను వృద్ధాప్యంలో వసతి గృహాల్లో వదలటం బాధాకరం అన్నారు. వృద్ధాశ్రమంలో ఫ్యాన్ల కొరత ఉందని తన దృష్టికి రావడంతో ఫ్యాన్లను అందజేశానని, భవిష్యత్తులో నిరాశ్రయుల వసతి గృహానికి తన వంతు కృషి చేస్తానని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. నిరాశ్రయులైన వృద్ధులు, చిన్నారులను చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు సమాజంపై కూడా ఉందన్నారు. మంచి వ్యక్తులు నిరాశ్రయులకు తగినంత సహాయం చేయాలని సూచించారు. కార్యక్రమంలో వసతి గృహం నిర్వాహకురాలు శకుంతల పాల్గొన్నారు. మన స్థానిక వెంకటరమణ కాలనీకి దగ్గరలో ఉండే మున్సిపాలిటీ మెప్మా ఆధ్వర్యంలో, మన శకుంతల గారి ఆధ్వర్యంలో నిర్వహింపబడే ఈ పట్టణ నిరాశ్రయుల గృహానికి రావడం జరిగింది. ఇక్కడ చాలా ఓల్డ్ పీపుల్ ఉన్నారు. వీళ్లకు ఈ ఎండ తీవ్రత నుంచి కాపాడుకునేందుకు ఫ్యాన్లు ఇవ్వమని శకుంతల గారు అడిగినప్పుడు ఇక్కడ వీళ్లకు సీలింగ్ ఫ్యాన్లు డొనేట్ చేయడం జరిగింది. దేశంలో సుమారుగా 30 లక్షల మంది హోమ్లెస్ పీపుల్ ఉన్నారు. అంటే షెల్టర్ ఉండదు వాళ్ళకు. ఆల్మోస్ట్ దే ఆర్ ఆర్ఫన్స్, డెస్టిట్యూట్స్. వాళ్ళంతా కూడా చాలామంది బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, తర్వాత పాడుబడిన కార్లలో, వెహికల్స్లో, పాత రైల్వే ట్రక్కులలో, ఇంకా ఫ్లైఓవర్స్ కింద ఏ ఆధారం లేకుండా జీవనం సాగిస్తూ ఉంటారు. వాళ్ళను చూసుకోవాల్సిన బాధ్యత ఈ సమాజానికి ఉంది. గవర్నమెంట్కే కాకుండా సమాజంలో ఉండే అస్పృహ కలిగిన వాళ్ళంతా కూడా ఇటువంటి వాళ్లకు ఎంతో కొంత సహాయం చేయాల్సిన అవసరం ఉంది. మరిన్ని షెల్టర్స్ ఏర్పరిచి ఎక్కడ కూడా రోడ్ల మీద స్ట్రీట్ చిల్డ్రన్, ర్యాక్ పికర్స్ కనపడకుండా చేసే పరిస్థితి వచ్చినప్పుడే మనకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు. విద్యార్థులు మత్తు మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉంటూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని రాష్ట్ర ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు. ఈ మేరకు నగరంలోని జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగర శివార్లోని జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈగల్ ఐజీ
ఆకే రవికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోందన్నారు. 70 లక్షల మంది విద్యార్థులకు ఈ కార్యక్రమం చేరువ అయ్యేలా సంకల్పంతో అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో అని దేశ భద్రత గురించి, దేశాన్ని ప్రేమించే ఏ వ్యక్తి కూడా డ్రగ్స్ ముట్టుకోకూడదని అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఈగల్ పోలీసులు కలిసి ఇంపాక్ట్ ఆపరేషన్ చైతన్యం ద్వారా గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించడం జరుగుతోందన్నారు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్లో భాగంగా విద్యాసంస్థలు, పాఠశాలల పరిసర ప్రాంతాలలో పొగాకు రహిత ప్రాంతాలుగా కృషి చేయటం జరుగుతోందని అన్నారు. ఆపరేషన్ ఈగల్ సైన్స్, ఆపరేషన్ గరుడాలో భాగంగా ఒరిస్సా నుండి వచ్చే గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు గట్టిగా కృషి చేయటం జరిగిందన్నారు. ఆపరేషన్ వజ్ర ప్రహార్లో భాగంగా రాష్ట్రంలోని గత 12 సంవత్సరాల డేటాతో ప్రత్యేకంగా నార్కోటిక్ అఫెండర్స్ ట్రైనింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేశామని అన్నారు. రాష్ట్రంలో 849 హాట్ స్పాట్స్ను గుర్తించడం జరిగిందని అన్నారు. డ్రోన్ సర్వేలెయన్స్, విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు, కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు ఏర్పాటు చేశామని అన్నారు. పిఐటి చట్టం ద్వారా డ్రగ్స్ అక్రమ రవాణాలో పాల్గొనే బ్లేడ్ బ్యాచ్ నేరస్తులను 1 సంవత్సరం పాటు జైలులో నిర్బంధించడానికి ప్రభుత్వం నుండి అనుమతులు వచ్చాయని చెప్పారు. ఈ పిఐటి చట్టం క్రింద 101 మందిని జైల్లో పెట్టడం జరిగిందని అన్నారు. ఈ పిఐటి చట్టం కింద 101 మందిని జైల్లో పెట్టడం జరిగిందని అన్నారు. ఇంకా 200 మందిపై చర్యల కోసం ప్రతిపాదనలు పంపించామని అన్నారు. అవి కూడా ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయన్నారు. ఈ డ్రగ్స్ పేడ్లర్స్కు గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నామన్నారు. వీరిపై కూడా పిఐటి చట్టంను ప్రయోగిస్తామని అన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో అనే పేరుతో పోస్టర్స్ను విడుదల చేయడం జరిగిందని చెప్పారు. ఈ పోస్టర్స్ ఆవిష్కరణలో డ్రగ్స్ మిమ్మల్నే కాదు, మీ కుటుంబాలని నాశనం చేస్తుంది, బాల్యాన్ని బలి తీసుకుంటున్న డ్రగ్స్ మత్తులో పిల్లలపై అఘాయిత్యాలు, డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుంటున్న విద్యార్థులు అనే పోస్టర్లను ఆవిష్కరణ చేశారు. ఈరోజు పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కర్నూలులో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమం రాష్ట్రంలోని సుమారుగా 40,000 ఈగల్ క్లబ్స్ ద్వారా 70 లక్షల మంది విద్యార్థులు చేరాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తుంది. అదేవిధంగా ఈ విద్యార్థులందరికీ కూడా ఈ డ్రగ్స్ వల్ల వచ్చే ప్రమాదాలు, డ్రగ్స్ దేశ భద్రత గురించి కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. దేశాన్ని ప్రేమించే ఏ వ్యక్తి కూడా డ్రగ్స్ ముట్టుకోరని వాళ్ళకి తెలియచేయడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకంగా ఈగల్, ఆంధ్రప్రదేశ్ పోలీసు చేస్తున్న ఇంపాక్ట్ ఆపరేషన్ చైతన్యం ద్వారా మనకి గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించడం, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ ద్వారా ప్రత్యేకంగా పొగాకు రహిత విద్యా సంస్థల కోసం కృషి చేయడం, ఆపరేషన్ ఈగల్ ఆన్ ట్రైన్స్ ద్వారా మనకి ఒరిస్సా నుంచి వస్తున్న ఈ గంజాయిని అరికట్టడం కోసం ప్రయత్నాలు చేయడం, ఆపరేషన్ గరుడ ద్వారా ఓపియాట్స్ అబ్యూస్ మీద ఒక యుద్ధం ప్రకటించడం, అదేవిధంగా ఇటీవల కాలంలోని ఆపరేషన్ వజ్రప్రహార్ ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలోని గత 10-12 సంవత్సరాల డేటాతోని ప్రత్యేకంగా నాట్స్ రూపొందించాం, నార్కోటిక్ అఫెండర్స్ ట్రాకింగ్ సిస్టమ్. దాని ద్వారా సుమారుగా 849 హాట్స్పాట్స్ గుర్తించడం జరిగింది. ఈ హాట్స్పాట్స్లో ప్రత్యేకంగా డ్రోన్ సర్వేలెన్స్, విస్తృతమైన అవేర్నెస్ క్యాంపెయిన్స్ ద్వారా ఆపరేషన్ వజ్రప్రహార్లోని కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాం. ఇటీవల కాలంలో ఈ వజ్రప్రహార్ కూడా ఈ కార్డినెన్స్ సెర్చ్ చాలా విస్తృతంగా పనిచేస్తుంది. అదేవిధంగా పిట్ అండ్ డిపిఎస్ చట్టం ద్వారా ఎవరైతే రాష్ట్రంలో కొంతమంది ప్లేడ్ బ్యాచ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా సుమారుగా 1 సంవత్సరం పాటు జైల్లో పెట్టడానికి గవర్నమెంట్ అప్రూవల్స్ కూడా ఇటీవల రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 101 మందిని ఈ పిట్ అండ్ డిపిఎస్ చట్టం ద్వారా వాళ్ళని జైల్లో పెట్టడం జరిగింది. ఇంకా సుమారుగా 200 ప్రపోజల్స్ ప్రస్తుతం గవర్నమెంట్ పరిశీలనలో ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఈ డ్రగ్స్ పెడ్లర్స్ వాళ్ళందరూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. మీ అందరి మీద కూడా పిట్ అండ్ డిపిఎస్ ప్రయోగించే అవకాశం ఉంది. అందరూ కూడా ఈ డ్రగ్స్ వ్యాపారాలని ముగింపు పలకాలని, జనజీవన స్రవంతిలో ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా దీని జోలికి వెళ్ళొద్దని, అదేవిధంగా వాళ్ళ ఆస్తులు జప్తు చేయడం కోసం ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ఎన్డీపీఎస్ చట్టాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నాం. విద్యార్థులందరికీ కూడా ఒకటే అప్పీల్ చేస్తున్నాం, మీ ప్రాంతంలో కానీ, మీ కాలేజీలో కానీ, మీ బడిలో కానీ గంజాయి ప్రవేశిస్తే కాల్ ఈగల్ 1972. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు సైన్స్ ఫేర్ కార్యక్రమం ఉపయోగపడుతుందని జిల్లా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు వాసుదేవయ్య అన్నారు. ఈ మేరకు నగరంలోని సంతోష్ నగర్లో ఉన్న
ఉమామాధవ పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. నగరంలోని సంతోష్ నగర్లో ఉన్న ఉమా మాధవ స్కూల్లో సైన్స్ ఫేర్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వాసుదేవయ్య ప్రారంభించారు. ఈ సైన్స్ ఫేర్లో విద్యార్థులు ఏర్పాటు చేసిన నమూనాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని వాసుదేవయ్య తెలిపారు. అయోధ్య రామాలయం నమూనా చాలా బాగుందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. దాదాపు 140 స్టాల్స్ ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. సైన్స్ ఫేర్లో విద్యార్థులు పాల్గొనటం వల్ల వారికి ఆ విషయంపై పూర్తి స్థాయిలో అవగాహన వస్తుందని పాఠశాల చైర్మన్ మాధవ్ తెలిపారు. సైన్స్ ఫేర్ ఏర్పాటుకు కృషి చేసిన ఉపాధ్యాయులకు మాధవ్ ధన్యవాదాలు తెలిపారు. స్వాగతం రామ మందిరానికి. నా పేరు లిఖిత. నేను ఈరోజు అయోధ్యలోని రాముని గురించి చెప్పబోతున్నాను. ఇది అయోధ్యలో నిర్మించారు. దీనిని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రారంభోత్సవం జరిపించారు. రామాలయంలోని బాలరాముని ఎత్తు 51 అడుగులు. రామ్లాల నిర్మించిన శిల బరువు 200 కిలోలు. దీనిని ప్రాణప్రతిష్ఠ డాక్టర్ జ్ఞానేశ్వర్ శాస్త్రి ఆధ్వర్యంలో చేయించారు. దీని ప్రాణప్రతిష్ఠ 2024వ సంవత్సరంలో జనవరి 22వ తేదీన సోమవారం జరిపించారు. దీనిని నిర్మించడానికి ఎటువంటి ఇనుము వాడలేదు. ఎటువంటి భూకంపం వచ్చినా ఇది చెక్కు చెదరదు. ఎంత అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే ఇవి వినడం వల్ల డైరెక్ట్ కూడా పిల్లలు దానికి సంబంధించిన ప్రశ్నలు వస్తే సమాధానం రాయగలరు వాళ్ళు. దీనికి సహకరించిన టీచర్స్కు మొదట నేను అభినందిస్తున్నాను. వాళ్ళని ఎంకరేజ్ చేసిన పాఠశాల కరెస్పాండెంట్ మాధవ్ గారిని కూడా అభినందిస్తున్నాను. సుమారుగా 140 మంది పిల్లలు 140 రకాల ఈ ప్రోగ్రామ్స్ని ఎగ్జిబిట్ చేస్తున్నారు. ఇక్కడ వీటిని తిరగించడానికి తల్లిదండ్రులు కూడా ఉత్సాహంగా వస్తున్నారు. నేను తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్క చదువు బట్టి చదువు కాకుండా పిల్లలు ఇట్లా శాస్త్రీయ పద్ధతిలో చదువుకోవడానికి ప్రోత్సహిస్తే ముందు వాళ్ళు గొప్ప శాస్త్రవేత్తలు అయితేనేమి గొప్ప ఇంజనీర్లు కానీ అవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, పెద్దలు గౌరవ వాసుదేవ సార్ గారు మిగతా మా మిత్రులందరూ వచ్చున్నారు తిలకించడానికి. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈరోజు సైన్స్ ఫేర్ మనకు నిర్వహించడానికి ఇప్పుడు జరుగుతున్న కాలంలో రాబోయే కాలంలో ఎటువంటి ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుంది, ఎటువంటి పరిస్థితులకైనా మనం ఎదుర్కోవడానికి కూడా ఒక వైద్యపరంగా కానీ ఒక శాస్త్రీయంగా కానీ అన్ని యొక్క ప్రాజెక్టులు ఇక్కడ రూపొందించడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్ట్స్ మా దగ్గరకు వస్తున్న పేరెంట్స్కు చాలా వాళ్ళకు ఎంతో ఆనందంగా వాళ్ళ పిల్లల్ని అభినందిస్తూ వెళ్తూ ఉన్నారు. పిల్లలు కూడా అంత ఎత్తుకు ఎదగాలనే ఉద్దేశంతో మేము పిల్లల్ని ప్రోత్సహిస్తున్నాము. మా స్కూల్ కరెస్పాండెంట్ సార్ గారు మాధవ్ కృష్ణ సార్ గారు చాలా మాకు ప్రోత్సాహాన్ని, ఇక్కడ ఉన్న ఏరియాకు అంతా డెవలప్ అవ్వడానికి చాలా కష్టపడుతున్నారు. ఇక్కడ చేసే ప్రతి పనిలో ప్రతి ఎడ్యుకేషన్గా ఏం డెవలప్మెంట్స్ కావాలంటే కూడా సార్ గారు చాలా కృషి చేసి ఏం కావాలంటే అవి అందరికీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.